ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు Kirchhoff's law for an electric network using laws deduce the conditions for balance in an Wheatstone bridge. Okay, first Kirchhoff's law అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ Kirchhoff's law ఏంది? The sum of currents entering the junction is equal to the sum of currents leaving the junction. అంటే I inside equal to I leaving. ఇది Kirchhoff's first law. Next, second law. The algebraic sum of potentials a closed loop or in a closed loop is 0. అంటే అన్ని పొటెన్షియల్ ఒక క్లోజ్డ్ లూప్లో కలిపితే 0 అవుతుంది. ఇది Kirchhoff's ఫస్ట్ లా, ఇది Kirchhoff's సెకండ్ లా. సో ఇవి రెండు యూజ్ చేసి మనకి ఏం కనుక్కోమన్నారు? Wheatstone bridge ఒక ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఇది లూప్ 1. ఇది Wheatstone bridge అంటే ఇది P, ఇది Q, ఇది RS తీసుకున్నాను. P/Q = R/S అనేది మనకు ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ P/Q = R/S. సో లూప్ 1 మనకేం తెలుసు అంటే ఇది క్లోజ్డ్. సో ఎక్కడ జంక్షన్? ఇది A. 2 or more కనెక్షన్స్ అయితే దాన్ని జంక్షన్ అంటాం. దీనికి ఇప్పుడు KVL అన్న KCL అన్న అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లూప్ 1కి అప్లై చేస్తే I1P, ఎందుకంటే ఇటు కాబట్టి I1P, ఇది P బట్ కాబట్టి మైనస్ IgG, ఎందుకంటే గ్యాల్వనోమీటర్ ఇక్కడ, దీన్ని గ్యాల్వనోమీటర్ అంటారు. I(G) మైనస్ I2(R) ఇటు కాబట్టి డైరెక్షన్ నెగటివ్ ఉంది, ఎందుకంటే కిందికి వెళ్తుంది కాబట్టి 2(0). ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఇది లూప్ 2కి. లూప్ 2 I1 మైనస్ IgQ మైనస్ I2 ప్లస్ IgS G(Ig) = 0. ఈ లూప్ 2కి KVL అప్లై చేస్తే సో ఇవి రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఇది ఎందుకంటే ఈ కరెంట్ ఉంది కాబట్టి Ig. సో ఈ 2 నుంచి ఇటు వెళ్తుంది కాబట్టి ఇది I1 కరెంట్ ఇటు వెళ్తుంది, I1 మైనస్ Ig మైనస్ మళ్ళీ ఇటు వెళ్తుంది కాబట్టి I2, ఈ కరెంట్ ఉంటుంది కాబట్టి I2 ప్లస్ Ig(S) మైనస్ G(Ig) ఇది కాబట్టి సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకేం తెలుసు? G = 0 ఫర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కావాలంటే G = 0. సో ఈక్వేషన్ 1 డివైడెడ్ బై 2, డివైడ్ ఈక్వేషన్ 1/2. ఈ G = 0 పెడితే ఇది I(P), ఈ Ig టర్మ్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఉంటుంది ఇక్కడ, ఇది పెడితే I(Q) అవుతుంది, ఈ టర్మ్ I(2), ఇది కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది? P/Q = R/S. Thus the condition is deduced for balance Wheatstone bridge is deduced. ఏం లేదండి, ఫస్ట్ Wheatstone చేసుకోవాలి, KVL అప్లై చేసుకోవాలి లూప్ 1 లూప్ 2కి. మళ్ళీ Kirchhoff's ఫస్ట్ లా, Kirchhoff's సెకండ్ లా యూజ్ చేసుకొని మనం లూప్ 1 లూప్ 2కి KVL KCL అప్లై చేసుకొని మనకు వచ్చే టర్మ్ చూసుకోవాలి. సో P/Q = R/S, అది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. థ్యాంక్ యూ.